అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్ధతంత్ర అనేది అతి పురాతనమైన శక్తివంతమైన విద్య. పంచభూతాలతో మనలోని అతీంద్రియ శక్తుల్ని మేల్కొల్పి విశ్వ చైతన్యంతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ఒక్కసారి గనక సిద్ధతంత్రాన్ని ఉపయోగించడం మొదలు పెడితే ఓ వ్యక్తి సమాజంలో నిర్భయంగా ఉన్నత వ్యక్తిత్వంతో బతకవచ్చు, తన జీవితాన్ని గాడిలో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. వారు సైంటిఫిక్ విధానంలో సిద్ధతంత్రని వాడుతూ ఉన్నారు, ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఉమా వెంకటేష్ గారితో మాట్లాడదాం. సిద్ధతంత్ర గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మీరు ఆల్రెడీ పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు, ఎంతో మంది జీవితాలని సెట్ చేసుకోవడానికి, వాళ్ళ జీవితాలని గాడిలో పెట్టుకోవడానికి మీరు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సిద్ధతంత్ర మీరు చేస్తున్న దాంతో ఎంతో మందికి కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. అసలు సిద్ధతంత్ర అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అని చెప్పాం కదా. పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఫిజికల్ బాడీ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి తీసుకెళ్తుంది. అది కూడా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి తీసుకెళ్తుంది, అది కూడా క్యూర్ చేస్తుంది. కానీ టైం పడుతుంది బాగా. అంత టైం ఓపికలు మనకి ఇప్పుడు లేదు కాబట్టి సిద్ధతంత్రాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అయింది. మనకి సిద్ధ గురువులు ఇది ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది జనంలోకి ఇది వెళితే అందరూ కూడా హ్యాపీ, కలియుగం ఎండింగ్ కదా. సో అందరూ హ్యాపీగా ఏ ఇది లేకుండా బ్రతికి మన సత్యయుగానికి వెళ్ళొచ్చు అని ఇచ్చారనమాట. ఈ విషయాన్ని నాకు ఉపదేశించారు. సో దాన్ని మనం ఇప్పుడు తీసుకొచ్చాము. సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్. ఈనాడు చేసిందేమో పల్స్ బ్యాలెన్సింగ్ ఫిజికల్ బాడీలో, ఇప్పుడు చేసేదేమో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో. అంటే మన ఫిజికల్ బాడీ ఉంటే మన పైన ఎమోషనల్ బాడీ ఉంటుంది, మెంటల్ బాడీ ఉంటుంది, దానిపైన ఇంటలెక్చువల్ బాడీ ఉంటుంది, దానిపైన స్పిరిచువల్ బాడీ ఉంటుంది. ఈ 4 బాడీలో అన్ని ఇన్ఫర్మేషన్స్ అక్కడే ఉంటాయి. అవి అన్నీ వాటిలో ఉన్న ఇంబ్యాలెన్సే మన ఫిజికల్ బాడీకి వస్తుందన్నమాట ఏదైనా. ఆ తర్వాత మనకి దానిపైన పంచభూతాలు ఉంటాయి, దాని యొక్క ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అన్నమాట. ఇంకా చక్రాస్లో 7 చక్రాసెస్లో ఎలా ఉన్నాయి ఇంబ్యాలెన్సెస్, ఇంకా 9 ప్లానెట్స్లో ఎలా ఉన్నాయి. నాకు శని బాగాలేదు ఇట్లా ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా, 9 ప్లానెట్స్లో ఎలా ఉంది, ఇంకా ఆరా ఎలా ఉంది, ఇవన్నిటిని మనం క్లియర్ చేసుకోవడమే సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్. ఇది ఎనర్జీ ఫీల్డ్ని మన ఫిజికల్ బాడీకి సంబంధం లేదు. ఎనర్జీ ఫీల్డ్ని క్లియర్ చేస్తే మన ఫిజికల్ బాడీకి అవే వస్తాయి. ఫస్ట్ మన ఫిజికల్ బాడీ, మన పైన ఉన్నది ఇవన్నీ, వాటినంతా క్లియర్ చేసినప్పుడు మన ఫిజికల్ బాడీకి వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా మంది మాకు ఆ విద్య తెలుసు, ఈ విద్య తెలుసు అంటున్నారు. మీరేమో సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ని సైంటిఫిక్ విధానంలో చేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారు? చేయడం చాలా ఈజీ అమ్మా. ఒక మనిషిని చూడంగానే మనకు తెలుస్తాయి వాళ్ళకి ఏ ఎనర్జీ. అందరికీ ఉంటాయమ్మా, అందరికీ ఎనర్జీ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండదు. ఒక్కొక్కసారి బాధల్లోనే నడుస్తుంటుంది కొద్ది రోజుల పాటు, మళ్ళీ సడన్గా ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్లో, హ్యాపీ లైఫ్కి వెళ్తూ ఉంటాం. ఇలా మారినప్పుడల్లా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ వల్లే ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం కోప్పడుతున్నామంటే మనం ఇక్కడ కోప్పడడం ఇప్పుడు, కానీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఎప్పుడో వచ్చేసింది కోప్పడడం. అర్థమైంది? ఎవరు భయపడుతున్నాము, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో మన ఎమోషనల్ బాడీలో ఎప్పుడో భయపడడం జరిగింది, అది మన బాడీకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఎవరికన్నా, అది 15 years 4 బాడీలో అలా ట్రావెల్ అవుతూ వచ్చి మన ఫిజికల్ బాడీలో వస్తుంది. అంటే మనకి ముందుగా తెలియదు కదా క్యాన్సర్ వస్తుంది అనేది తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఉంటాయి, ఇవన్నీ అన్నీ ఉంటాయన్నమాట. అవి క్లియర్ చేసుకుంటూ వచ్చామంటే ఫిజికల్ బాడీకి రాదు. మనం ఫస్టే క్లియర్ చేసుకున్నాం అనుకోండి, వచ్చిన తర్వాత క్లియర్ చేసుకోవడం కన్నా రాకముందే మనం క్లియర్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా కూడా, అప్పుడు మనకి అవి మన ఫిజికల్ బాడీలో ట్రావెల్ కాదు. సిద్ధతంత్ర అనేది వేల ఏళ్లుగా మన మునులు, సిద్ధులు, ఋషులు, యోగులు ఆచరిస్తున్న విద్య. అలాంటిది ఈ రోజుల్లో, ఈ మోడ్రన్ యుగంలో కూడా మీలాంటి జ్ఞానులు సిద్ధతంత్ర చేస్తూ ఉన్నారు. మీరు ఇందాక అన్నారు, ఎవరినైనా చూడగానే మేము వెంటనే కనిపెట్టేయగలం ఏముంది సమస్య అనేది అని. నిజంగా కూడా ఆ ఫీల్డ్లో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి అవి అలా తెలిసిపోతాయి. బ్లాకేజెస్ ని వెంటనే మీరు గుర్తించగలుగుతారు. మనకి ఒక సేయింగ్ కూడా ఉంది కదా, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ బ్లాకేజెస్ ని వెంటనే గుర్తించగలరు. అంటే బ్లాకేజెస్ ఏమున్నాయో, చక్రాస్లో ఏమున్నాయో గుర్తించవచ్చు మనం ఈజీగా. వాళ్ళ ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉంటాయో చెప్పొచ్చు మనం.
ఇంకా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో చెప్పొచ్చు. మీరు సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ అలాగే పల్స్ బ్యాలెన్సింగ్లో ఎక్స్పర్ట్. మీ టాలెంట్, మీ నాలెడ్జ్ ఎంతో మేము చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. నేను ఇందాకటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను కదా, నా ఫేస్ చూసి నా ఎనర్జీ లెవెల్స్, బ్లాకేజెస్ ఏమున్నాయో చెప్పగలరా? అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఎమోషనల్లీ బ్లాక్స్ ఉన్నాయి. ఎమోషనల్ బ్లాక్స్ అంటే ఉన్నటువంటి కోపం రావడం, ఉన్నటువంటి ఏదో తెలియని ఒక భయం రావడం, ఇలాంటివన్నీ ఎమోషనల్ ఫీల్డ్లో ఉన్నాయి. మెంటల్ ఫీల్డ్, దానిపైన మెంటల్ ఫీల్డ్ ఉంది, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటే ఎలా ఉంటాయని తెలుస్తాయి అన్నమాట. సో మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదో ఒకటి కావాలి అని, అది దొరకలేదు అని ఫీలింగ్స్ ఉన్నాయి, మైండ్ రిలేటెడ్లో ఉన్నాయి. ఇంటెలెక్చువల్ అంటే కరెక్ట్ అయిన జ్ఞానాన్ని కరెక్ట్గా ఉపయోగించలేకపోవడం ఉంది. జ్ఞానం అక్కడే ఉంది, కానీ కరెక్ట్ అయిన జ్ఞానాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించలేరు. ఈ స్పిరిచువల్ ఫైనల్ వస్తే స్పిరిచువల్ అనమాట. గుడికి వెళ్తాం, 10 నిమిషాలు దండం పెట్టేసుకుంటారు, రాగానే అన్ని దేవుడికి అప్పచెప్పేస్తారు, నాకు అన్నీ ఇలా కావాలి అలా కావాలి అలా చెయ్యని. కానీ మళ్ళీ అది జరగకపోతే మనం ఆ గుడికి వెళ్ళాము, ఈ గుడికి వెళ్ళాము, కానీ అది జరగలేదు అన్న ఫీలింగ్స్ కూడా ఉంటాయి మీకు. ఇంకా బేసిక్ చక్ర లో ఉంది, బేసిక్ చక్ర లో ఉంది. ఇంకా సాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇంకా బుధు గ్రహం కొంచెం తక్కువ ఉందన్నమాట. సో దీనివల్ల ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఓన్లీ మైండ్ రిలేటెడ్ కాదు, ఫిజికల్ బాడీలో ఏమేమి వస్తాయి మనకి, ఓకే, అవన్నీ కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోనే ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా మనకి ఫిజికల్ బాడీలో రాకుండా మనం కాపాడుకోవచ్చు. చాలా మంది వశీకరణం అలాగే చేతబడి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మా మీద ఆ శక్తిని ప్రయోగించారు, మాకు ఇది జరిగింది అది జరిగింది అనే భయాల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా సిద్ధతంత్ర ద్వారా బాగు చేయొచ్చమ్మా. అంటే ఎవరికి కానీ ఏ చేతబడులు చేస్తున్నా అన్నీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఉంటాయి. ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీలో ఉంటాయి, చక్రాస్లో ఉంటాయి. చక్రాస్లో కన్నా కూడా ఇన్ఫర్మేషన్ బాడీలోనే ఎక్కువ ఉంటాయి, చక్రాస్లో తక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని మనం క్లియర్ చేసినప్పుడు ఏ చేతబడి ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక కేసు వచ్చిందనమాట. ఎన్నో తరాల నుంచి ఒక స్థలం ఉంది, అంటే చాలా ల్యాండ్ ఉంది, వందల ఎకరాలు, అది అమ్ముకోలేకపోతున్నాము, చాలా తరాల నుంచి అమ్ముకోలేకపోతున్నాము, అంత ఆస్తి ఉంది కానీ మా దగ్గర ఈరోజు రూపాయి కూడా డబ్బు లేదు అని వైజాగ్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారనమాట. అది ఏంటంటే దానికి ఏదో చేతబడి చేశారని అంటున్నారు. ఎంతో చేసాం, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో హోమాలు చేసాం, దాన్ని రిమూవ్ చేయడానికి ఎన్నెన్నో చేసామని. ఏమి రిమూవ్ చేసినా కూడా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో వాళ్ళు రిమూవ్ చేయలే, ఇప్పుడు ఉన్న పైన చేశారు. పైన చేసినప్పుడు అప్పుడేదో వస్తున్నట్టుగా ఉంటుంది, ఎవరో వచ్చి మాట్లాడినట్టుగా ఉంటుంది కొనడానికి అన్నీ, కానీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో చేయలేదు కదా, కాబట్టి అది జరగదు. మాట్లాడినట్టే ఉంటుంది, ఎందుకు రాలేదు వీళ్ళు మళ్ళీ అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలాంటి వాళ్ళకి క్లియర్ చేసేసాం ఇప్పుడు. అంటే ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా భూ వివాదాలను కూడా పరిష్కరించవచ్చు. ఏదైనా ఇప్పుడు ఇంకా చాలామంది అంటారు, కొంతమంది తరతరాలు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఆటిజం కానీ ఏదో ఒక వికలాంగులు కానీ పుడుతూ ఉన్నారు. తరతరాలు జెనెటికల్గా పుడుతూ ఉంటారు. ఎందుకు పుడుతున్నారు? వాళ్ళు అంటారు, మా ఇంట్లో ఏదో చేతబడి చేశారు, అదే తరతరాలుగా ఇలా వస్తూ ఉంటుంది అని శాపం అని చెప్తారు. అది కూడా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో రిమూవ్ చేసామనుకోండి, డెఫినెట్గా అది మళ్ళీ అక్కడ మారిపోతుంది, అక్కడితో ఆ క్షణంతో ఆగిపోతుంది. ఇంకా ఇది అంతా కూడా చేయడం ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నారు? మీరే చెప్పండి, ఎంతసేపు అవుతుంది? ఇది కొద్ది రోజుల టైం పట్టొచ్చేమో. 30 minutesలో అయిపోతుంది. 30 minutesలో అంటే ఒక వ్యక్తి వంశ వృక్షాన్నే మీరు చదివేయగలరు. 30 minutesలో దానికి సొల్యూషన్ కూడా ఇచ్చేస్తాం. అంతే, సొల్యూషన్ కూడా అయిపోతుంది. అన్ని సైంటిఫిక్ వేనేమో. కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయి, పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు, దాన్నే దెయ్యం పట్టింది అనడం, సైతాన్ ఆవహించింది అనడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ బ్లాకేజెస్ ని కూడా సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా కరెక్ట్ చేయవచ్చా? డెఫినెట్గా చేయొచ్చమ్మా. ఎంత దెయ్యం పట్టింది అన్నా కూడా అది కూడా ఎనర్జీయే కదా, నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించడం వదిలేస్తారు మిగతా వాళ్ళు. మనం ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చేస్తాం. ఏది ఆ నెగిటివ్ ఎనర్జీ కదా, ఇది పనికిరాదు అన్నట్టు లేదు, దాన్ని పాజిటివ్గా మార్చేస్తామంటే డెఫినెట్గా మనకి వాళ్ళకి ఆ దెయ్యం పట్టింది అలా పిచ్చిగా మాట్లాడడం అన్నీ పోతాయి. కొంతమంది ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్తోనే ఉంటారు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్టుగా అలాగే ఉంటాయి వాళ్ళ మాటలు కూడా. వాళ్ళ లైఫ్ కూడా ఎప్పుడు నిస్సారంగా అలా ఉంటుంది. అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని పక్కన పెట్టి పాజిటివ్గా దాన్ని మార్చడం ఎలా?
మార్చడం వాళ్ళకి కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే మాట్లాడతామో అది మన న్యూరోప్లాస్టిక్ దానిలో న్యూరో పాత్వేస్లో రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు ఒక చాక్ పీస్ చిన్నపిల్లలకి రాసేటప్పుడు దాని మీద రుద్దిస్తాం కదా, అలాగ ఒకటే నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే న్యూరో పాత్వేస్లో ఒక న్యూరాన్స్కి ఇంకొక న్యూరాన్స్కి ఇలా వెళ్తాయన్నమాట. లెజన్స్ తోటి ఒక డెండ్రైట్స్ తోటి వెళ్తాయన్నమాట. ఆ న్యూరో పాత్వేలో ఏమవుతాయి, అది థిక్ అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నామో నెగిటివ్ మాటలు అది థిక్ అయిపోతాయి. తర్వాత పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళకి ఎక్కదు, మాట్లాడమన్నా ఎక్కదు వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే అఫర్మేషన్స్ ఇస్తాం. కొన్ని అఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు పడితే అలా చెప్పుకుంటే అఫర్మేషన్స్ అనేవి పనిచేయదమ్మా. అఫర్మేషన్ కూడా ఇప్పుడు ఐఎమ్ హెయిల్ అండ్ హెల్తీ, ఐఎమ్ రిచ్ ఎనఫ్, ఇలా అవన్నీ చెప్పుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నా పనిచేయదు. ఎలా చెప్పుకోవాలి అఫర్మేషన్స్ అన్నా కూడా, మనం పొద్దున్న లేస్తున్నాం, నిద్ర లేసేటప్పుడు నిద్ర మత్తులో ఉందనుకో, నిద్ర మత్తులో ఉన్నాము, ఇంకా అప్పుడే కళ్ళు తెరవబోతున్నాం, ఇంకా నిద్ర పోలేదు, నాకు నిద్ర మత్తులోనే ఉంది అనగా చెప్పుకోవాలి. అప్పుడు మీ యొక్క ఎండోథీలియం రెటికులం అనేది ఓపెన్ అవుతాయి బ్రెయిన్కి. అప్పుడే అఫర్మేషన్స్ బ్రెయిన్కి వెళ్ళి, బ్రెయిన్లో ఆల్రెడీ ఉన్నాయి కదా న్యూరోపాత్వీస్ స్ట్రాంగ్గా, దాన్ని డైల్యూట్ చేస్తాయి. అది మన పాజిటివ్ దాన్ని మళ్ళీ మనం దానిపైన పాజిటివ్ తప్పుగా రాసేసాం ఏదో, దాన్ని చెడగొట్టేసి మళ్ళీ కరెక్ట్ రాయాలి కదా. అలా దాన్ని సరిచేయడం కూడా ఆ పొద్దున్న మార్నింగ్ నిద్రమతిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి అఫర్మేషన్స్. రోజు రోజుకి పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. అమ్మాయిల్లో అబ్బాయిల్లో లేట్ మ్యారేజెస్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే కుజదోష ప్రభావం అంటారు. ఇలా ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా కుజదోషాన్ని కూడా తీసేయొచ్చు. కుజదోషం అనేది మంగళ గ్రహం ట్యూస్డే అంటాం కదా, మంగళ గ్రహాల్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో క్లియర్ చేసామనుకోండి, మీ మెంటల్, ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ ఫీల్డ్స్లో ఏమేం బ్లాక్స్ ఉన్నాయో అన్ని బ్లాక్స్ తొలగించేస్తామమ్మా. ఇప్పుడు మీరు ఎవరన్నా వచ్చారు, ఇప్పుడు కుజదోషం ఒక్కటి అని అన్నారనుకో, అలా మాత్రం అలా ఒక్కటి చూడడం. కుజదోషం పెళ్ళి అయిపోతే చాలా, ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా, అవన్నీ కూడా క్లియర్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో మొత్తం ఎంప్టీ చేసేస్తాం. అంటే ఇప్పుడు దేవుళ్ళు దేవతలు చూస్తే మనం ఇలా ఉంటుంది కదా తలపైన వైట్గా, అదే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే తల దగ్గర చూపిస్తారు కదా, ఇలా ఫొటోస్లో ఉంటుంది కదా, అదే. సో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా దాని పైన ఉంటుంది అనమాట. అవన్నీ క్లియర్ అయిపోయినాకే వాళ్ళు అలా దేవి దేవతలు అవుతారు. అంతే, వాళ్ళు కూడా మనిషిగా పుట్టిన వాళ్ళే కదా, మనిషిగా పుట్టి అన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా క్లియర్ చేసుకుని వాళ్ళు దేవి దేవతలుగా మారారు. కాలసర్ప దోషాలు అనేది కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. శ్రీకాళహస్తి వెళ్లి పూజలు చేయించుకుంటారు, నవగ్రహాలకి పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని కూడా సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ తో సరిచేయచ్చమ్మా. అంటే గుళ్ళకి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లా, గుళ్ళకి వెళ్ళేందువల్ల ఏంటంటే అక్కడ ఒక రకమైన ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఈ ఫీల్డ్లోకి వచ్చి కొంతవరకు మార్పులు తెస్తాయి. అది కొద్ది రోజులకు మనం గుడికి వెళ్ళి వచ్చాము చూడండి, కొద్ది రోజుల పాటు మనకి ప్రశాంతంగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళి వచ్చామంటే కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉంటుంది, కానీ జీవితాంతం ఉంటుందా? ఉండదు కదా. ఆ కొద్ది రోజుల వరకు మన ఫిజికల్ బాడీలో ఉన్నంత వరకు ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోనే మార్చేస్తాం కదా. మార్చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కుజ దోషాలు పోతాయి, కాలసర్ప దోషాలు పోతాయి. ఇంకా గుళ్ళకి వెళ్ళండి అని చెప్పేది, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మనం వెళ్ళొద్దని చెప్పట్ల. దేవుళ్ళకి అగెయిన్స్ట్ ఏం కాదు, అది ఎవరిష్టం వాళ్ళది, వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇక్కడ దీనికి వెళ్తేనే మీకు పరిహారాలు ఉంటాయి అన్నది లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ తీసేసుకున్నామంటే, అంటే పాస్ట్ కర్మ ఉందా చెక్ చేద్దాం, ప్రజెంట్ కర్మ ఉందా చెక్ చేస్తాం, మళ్ళీ ఫ్యూచర్ కర్మ ఉందా అని 3 రకాల కర్మలు ఉన్నాయన్నమాట. ఉందా చెక్ చేసి ఆ కర్మలు ఉంటే కర్మల్ని కూడా ఆన్ ద స్పాట్ తొలగించేస్తాం. మేబీ కొంచెం స్ట్రాంగ్గా ఇప్పుడు తెల్లటి బట్టలు వేసుకుంటాం, ఏదో మరకబడింది, అది ఒకసారి రుద్దితే పోదు అనుకోండి, మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రుద్దుతాం కదా. అలాగ అవసరాన్ని బట్టి వాళ్ళని 2 సార్లు 3 సార్లు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి రమ్మంటాం, లేకపోతే ఒకేసారి అందరికి రిమూవ్ చేసి ఒక్కసారి రిమూవ్ చేసి కాళసర్ప దోషం కానీ ఏ దోషం కానీ అన్నీ పోతాయమ్మా. కంప్లీట్ ఒక ఎంప్టీ అయిపోతాయి అన్నమాట. ఇంక మీద కొత్త కర్మలు మీరు చేసుకుంటే వస్తాయి. ఇప్పుడు మనం రిమూవ్ చేసేసాం, నేను కంప్లీట్ వైట్ బట్ట మీద మురికి పడింది, రిమూవ్ చేసేసి డ్రై వాష్ చేసి కంప్లీట్గా అదే కొత్త చీరలాగా ఇచ్చేసాను. మళ్ళీ దాని మీద మీరు మరక వేసుకున్నారంటే అది నేను చెప్పలేను కదా.
అంతే, మనం చేసే కర్మాన్ని బట్టి మనకి వస్తాయి అవి. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు అనేవి కూడా కామన్ గా మారిపోయాయి. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒకే రోగంతో 10 మంది వెళ్తూ ఉంటారు. అందులో కొంతమందికి ఏమో నయం అవుతుంది, కొంతమందికి ఏమో అసలు ఆ జబ్బే నయం అవ్వదు. అదే మంచిగా బాగున్న వాళ్ళేమో ఆ డాక్టర్ హస్తవాసి మంచిది అంటారు. ఇంకొంతమంది ఏమో అసలు మాకేమీ సంబంధం లేదు, అసలు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అంటారు. ఒకే డాక్టర్, ఒకే రోగి, ఒకే జబ్బు, అయినా ఎందుకు ఇలా మార్పు అనేది ఉంటుంది? ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో వాళ్ళకి ఎంత బ్లాక్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎంత బ్లాక్స్ ఉన్నాయి, వీళ్ళకి బాగా ఏ యోగం ఉందా, వీళ్ళకి ఈ రోగాలు వేరే రోగాన్ని తెప్పిస్తుందా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చే వాళ్ళకి అంతే, 15 years ట్రావెల్ అయ్యి వస్తుంది 4 ఫీల్డ్లో నుంచి, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో. అది ముందే క్లియర్ చేసుకున్నాం అనుకోండి, క్యాన్సర్ వస్తుంది, అది ఏ వస్తుంది మనం బాధనే పడక్కర్లే, మనం కంప్లీట్గా ప్యూర్గా ఉన్నాం, నాకు ఏ రోగాలు రావు, నా ఫిజికల్ బాడీ నేను ఉన్నంతకాలం భూమి మీద నేను హ్యాపీగా ఉంటాను, ఫిజికల్ బాడీలో ఏ డిసీజ్ రావు అని మనం ఈజీగా మనకు మనమే నమ్ముకోవచ్చు అనమాట ఈజీగా. ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్, లేటుగా పిల్లలు పుట్టడం అనేది కామన్ అయిపోయింది. ఎవరు చూసినా కానీ లేటుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆ తర్వాత అసలు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఫెర్టిలిటీ క్లినిక్స్ చుట్టూ తిరుగుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయినా సరే సంతాన భాగ్యం ఉండదు, వాళ్ళకి మళ్ళీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండదు. మరి అలాంటి వాళ్ళని కూడా మన సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా ఒక రూట్లోకి తీసుకురావచ్చా, పిల్లలు పుట్టేలా చేయొచ్చా? అవునమ్మా, డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి వద్దు పిల్లలు పుట్టకూడదు అని ఆల్రెడీ బ్లాక్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో. ఆ బ్లాక్స్ ఇద్దరినీ చూడాలి, ఇద్దరికీ ఆ బ్లాక్స్ రిమూవ్ చేసేసాం అనుకోండి, వాళ్ళకి ఏదో ఒక వైద్య విధానం పనికి వస్తుంది. అంటే దీనిలోనే పనికి వస్తుందా అంటే దీనిలోనే కావచ్చు, లేకపోతే ఈజీగా ఒక విజ్ఞానమయ కోశం ఉంది కదా ఇంటలెక్చువల్ బాడీలో, మనకి బుర్రకి తట్టుతుంది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇది క్లియర్ చేసుకున్నాక ఇక్కడికి వెళ్తే మనకి పిల్లలు పుడతారు అని ఈజీగా. చిన్నగా ఒక ఆకు తిన్నా పిల్లలు పుట్టేవాళ్ళు ఉన్నారు, ఒక ఆకు తీసుకుంటే, అంటే అలాంటి మనుషులు ఉన్నారు ఇంకా కూడా. అలా ఏదో ఒక మంచి ఇది వచ్చి వాళ్ళకి తట్టుతుందన్నమాట వాళ్ళ బుర్రకి, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అది వర్కౌట్ అయిపోతాయి. కొంతమంది ఎంతో కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు, పొదుపు చేస్తారు, కానీ నేను ఇంత కష్టపడ్డా నా డబ్బంతా ఏమైపోయిందో తెలియట్లేదు, డబ్బుని పొదుపు చేయడం ఎలా, సేవింగ్ చేయడం ఎలా, ఒక ఇల్లు కట్టుకోవడం ఎలాగా, ఓ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళ బ్లాకేజెస్ని ఎనర్జీ బ్యాలెన్సింగ్తో ఎలా తీసేయచ్చు అంటే నేను ఎగ్జాంపుల్ చేయగలను, కానీ చూపించడం అనేది ఇక్కడ లైవ్లో మనకి చూపించడం అవ్వదు. కానీ ఎలాంటి బ్లాకేజెస్ అయినా సరే, డబ్బులు నిలబట్టలేదు అన్నా మనం డబ్బు నిలబడేలాగా చేయొచ్చు. దేనికైనా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లోనే ఉంది కదా, దాన్ని నిలబడేలాగా చేయొచ్చు. వాళ్ళ వంశవృద్ధి అని కానీ, వంశంలో వాళ్ళకి హ్యాపీనెస్ కానీ, ఇంకేమైతే అసలు కష్టాలు లేని పరిస్థితి కానీ ఈజీగా తీసుకురావచ్చు. ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి, అమ్మ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోమంటారా, లేదంటే ఈ బంధాన్ని ఇక్కడే ఆపేయమంటారా, మేము ముందుకు వెళ్ళొచ్చా అని మిమ్మల్ని అడగొచ్చు. ముందుకు వెళ్ళొచ్చు అంటే వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్ ప్రేమికులు అనుకోండి, మేము ఒకరిని వదిలి ఒకరు ఉండలేము, ఇవన్నీ నమ్మము అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి కనెక్ట్ చేసి వదిలేస్తాం. వాళ్ళ ఇన్ఫర్మేషన్ క్లియర్ చేసి వాళ్ళు జీవితంలో మళ్ళీ కలిసి ఉండేలాగా చేసేస్తాం. పేరెంటింగ్ అనేది ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. అవునమ్మా, పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు, లక్షల రూపాయల్లో ఫీజు కడుతున్నారు, అయినా ఆ పిల్లలేమో పెద్దగా చదవరు, మార్క్స్ రావు, కెరీర్లో పెద్దగా సెట్ అవ్వరు, తల్లిదండ్రులకి ఎంత బాధో. అలా చదువుల్లో ముందుకెళ్లేలా పిల్లల్ని చేయడానికి కూడా మనం ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కడుపులో బిడ్డ ఉండంగా తల్లి వస్తే నాకు పుట్టబోయే బేబీ మంచిగా పుట్టాలంటే తల్లికి చేస్తే సరిపోతుంది. బిడ్డ బయటికి వచ్చేసినాక ఇంకా బిడ్డ సపరేటే, బిడ్డ ఎనర్జీ ఫీల్డ్ సపరేటే, బిడ్డ గ్రహాలు అన్నీ సపరేట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఆ బేబీకి చేసామనుకోండి, ఆ బేబీకి ఆ పిల్లోడికి మనం ఎనర్జీ ఫీల్డ్ని క్లియర్ చేసామనుకోండి. ఇప్పుడు చాలామంది ఉంటారమ్మా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఎనర్జీ ఫీల్డ్ని క్లియర్ చేస్తే వాళ్ళకి ఒక దారి దొరుకుతుంది. నేను ఇదే ట్రీట్మెంట్ అయిపోతుందని చెప్పట్లేదు, వాళ్ళకి ఒక దారి దొరికి ఏదో ఒకటి ఎవరో ఒకరు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సరైన దారి దొరుకుతుంది. మన విజ్ఞానమయ కోశం క్లియర్ అయిపోతుంది కదా, మనకి కూడా జ్ఞానం అనేది బాగుంటుందన్నమాట. ఆ జ్ఞానం బాగుండి మనమే కరెక్ట్ అయిన దారి ఎంచుకుంటాం. ఎవరో చెప్తే వినేయడం కాదనమాట, మనమే విని కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకొని మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో ఏదో చేసుకొని డెఫినెట్గా మనం సరి చేసుకోవచ్చమ్మా. పిల్లలు కూడా బాగా చదవడం మొదలు పెడతారు. అసలు అమ్మ ఇంత విజ్ఞానంతో ఉన్నారు, అప్పుడెప్పుడో సిద్ధ గురువులు ఉండేవాళ్ళంట, మళ్ళీ ఈ కలియుగంలో మీలాంటి గురువుల్ని చూస్తూ ఉన్నాము. అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? ఒక నెంబర్ ఇస్తానమ్మా, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, ఎవరైనా కానీ సిద్ధతంత్ర కావాలి అని కాల్ చేశారంటే అక్కడ
అటెండ్ చేస్తారు. వాళ్ళకి 2-3 సొల్యూషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్తారు, ఎలా ఎలా రావాలి చెప్తారు. దీనికి ఏమి ఎంటీ స్టమక్ లేదు. పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఎంటీ స్టమక్ రావాలి ఫస్ట్ టైం, అలాంటివి దీనికి లేవు. 10 తర్వాత నెమ్మదిగా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. నేను రాలేకపోతున్నాను, ఫారిన్లో ఉన్నాను అంటే మీరు వీడియో కాల్లో వచ్చి కూడా మీ ఫేస్ కనబడాలి మాకు, అంతే. మీ ఫేస్ కనబడితే మీ యొక్క ఎనర్జీని చూసేసి అది కరెక్షన్ చేసేస్తాం అన్నమాట. సిద్ధతంత్ర ఎనర్జీ బ్యాలెన్సింగ్ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.